చిరు వ్యాపారి గురించి అంటే ఒక్కసారి మీరు అన్నారు కాబట్టి నేను కూడా దానికి అగేన్స్ట్గా పోయాను కాబట్టి మీరు నన్ను చూడండి ఒకసారి నా పాస్ట్ రోడ్ మీద బండి మీద కూడా నేను తింటా. నాకేమీ క్లాసు అవన్నీ ఏం అవసరం లేదు. రోడ్ మీద బండి మీద కూర్చొని అక్కడ మెట్ల మీద కూర్చొని కూడా నేను తింటా. కానీ నేను తినే దానిపైన ఎందుకు తింటాను? ఒక నమ్మకంతో తింటాను. ఆ నమ్మకం నాకు కనిపించకపోతే నేను కంపల్సరీ ప్రశ్నిస్తాను. ఎందుకు అనంటే నేను తినే ఆహారం నాకు ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచిస్తాను. దానివల్ల నాకు రోగాలు వస్తున్నాయంటే అది నా బాధ్యత. నేను డెఫినెట్గా కూడా ప్రశ్నిస్తాను. ఒక బీజేపీ కార్యకర్తగా కాదు, ఒక పౌరురాలుగా నేను ప్రశ్నిస్తాను. అది ఎవరినైనా సరే, పెద్ద పెద్ద హోటళ్ళ నుంచి చిరు వ్యాపారాల్లో ఎవరినైనా సరే ప్రశ్నించడం మా బాధ్యత. మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఏదో మతంని పూస్తున్నారు దీనికి అని అనే ముందు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, ఎక్కడ కల్తీ అవుతుందో అడగండి. జీహెచ్ఎంసీ పరిధిలో 16 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు. ఇంత పెద్ద జీహెచ్ఎంసీలో 16 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. లెక్క ప్రకారంగా చూసుకుంటే 40,000 నుంచి 50,000 హోటళ్ళు ఉన్నాయి. ఎక్కడ సరిపోతారు? ఆలోచించాలి కదా. ఇది ప్రతి ఒక్కరి బాధ. ఇది కేవలం కోవా బన్ను కాదు, ప్రతి ఒక్క దగ్గర జరుగుతుంది. ఉప్పు, కారం, అల్లమెల్లిగడ్డ, పాలు, మళ్ళీ దాని తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు. సరే ఇవన్నీ తిని రోగం వచ్చింది, మందులు వేసుకుందాము అని అంటే ఆ మందులలో కూడా కల్తీ జరుగుతుంది.